హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కమ్ములతో మీ ప్రయాణానికి స్వాగతం. 19వ తారీఖున ఉగాది మనము జరుపుకుంటున్నాము. అయితే ఆ రోజు అమావాస్య పొద్దున 6:30 వరకు ఉంది. అయితే మరి సూర్యోదయం టైంకి మనకి అమావాస్య తిథి ఉంది కదా! ఉగాది ఎలా జరుపుకోవాలని చాలామందికి సందేహాలనేవి ఉన్నాయండి. ఆ సందేహాలు దూరం చేయడానికి ఏంటి అంటే, మనము 6:30 వరకు అమావాస్య తిథి ఉందా అన్నది ఈ ఉగాది పండగ కోసం మనం చూడకూడదు. మన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు ఉదయాన్నే ఏ టైంలో ఉదయిస్తాడో ఆ టైం నుంచి మనము మన యొక్క భక్తిని మనం చూపుకోవచ్చండి. ఉగాది అన్నది మనము ఎందుకు జరుపుకుంటామంటే, ఆ షడ్రుచులైనటువంటి ఆ పచ్చడిని మనము తిని మన జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలని మనము ఒడిదుడుకులని తట్టుకుని ఉండడానికని చెప్పేసి మనము ఈ పచ్చడిని తిని ఉగాది మొదటి సంవత్సరంలో మొదటి రోజుని మనం పండగగా జరుపుకుంటూ ఉంటాము. సో, దానికి భగవంతుడికి ఎలాంటి సంబంధము లేదండి. కాబట్టి మీరు బ్రహ్మ ముహూర్తంలో లేకపోతే 5కి అలా లేచి మనం మీ పనులన్నీ చేసుకుని తలస్నానం శుభ్రంగా చేసి మీ పనులు మొదలెట్టుకుంటూ ఉంటే ఉగాది పనులు, ఆ ఉగాది టైం అంటే 6:30కి అమావాస్య వెళ్ళిపోయి ఆ తర్వాత నూతన సంవత్సరం అనేది మొదలవుతుందండి. కాబట్టి మీరు నిర్భయంగా మీ తలస్నానాలు తెల్లవారుజామునే చేసి మీ పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ మీ ఉగాది పండగ యొక్క సందర్భాన్ని పనులన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండవచ్చండి. దానికోసము అమావాస్య తిథి అనేది ఏనాడు అడ్డనేది రాదండి. ఎందుకంటే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవాన స్వామి ఉదయించే టైం అదే, అమావాస్య తిథి వెళ్ళే టైం అదే. కాబట్టి ఆ రెండు ఒకటే అయినప్పుడు మన భగవంతుడికే ముఖ్యమైన పీఠం వెయ్యాలండి, అమావాస్య తిథికి కాదు. సో కాబట్టి నిర్భయంగా మీరు తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి తర్వాత ఉగాది పనులు మొదలెట్టుకోండి. అంతేకాని 6:30 వరకు అమావాస్య ఉంది కదా, 6:30 తర్వాత స్నానం చేసి అప్పుడు పనులు మొదలెట్టుకుంటామన్నటువంటి శంకని మీ మనసులోంచి తీసేయండి. మామూలుగా తెల్లవారుజాము లేచి ప్రతి పండగలాగానే మీ పనులు కూడా మొదలెట్టుకుని అన్నీ స్టార్ట్ అయ్యి అన్నీ చేసుకునే టైంకి మనకు ఉగాది అనేది మనకు వచ్చేస్తుంది, నూతన సంవత్సరం మొదలైపోతుంది. కాబట్టి నిర్భయంగా మీరు మీ ఉగాది పూజని మీరు తెల్లవారుజాము నుంచే చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి శంకలు పెట్టుకోకుండా మొదలెట్టుకోండి. శుభం. మీకందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.